శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం. సైంటిఫిక్ వాస్తు రెమెడీలో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని గోపిన్పల్లి సమీపంలో ఈ యొక్క ఒక గృహములో వాస్తు రెమెడీ చేస్తున్నాను. దాంట్లో గతంలో చూసినప్పుడు ఏవేవి దోషాలు ఉన్నాయి ఐడెంటిఫై చేయడానికి వచ్చినప్పుడు వర్క్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లం వచ్చింది. ఈ రోజున దానికి రెమెడీ ఎలా చేయాలి, ఆ పాయింట్ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క శాంపుల్ పెట్టాను. కనుక ఈ పాయింట్ వర్క్ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి, మనం చేస్తున్నటువంటి నిత్య జీవితంలో అనేక రకాల పనులు చేస్తుంటాము, వాటిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి ఈ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల. కాబట్టి ఆటంకాలు ఎదురు కాకుండా మనము ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసినట్లయితే మనకు సాఫీగా పనులలో అనుకూలత ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఎనర్జీని తీసేయబోతున్నాం కాసేపట్లో. వర్క్ అబ్స్ట్రక్షన్ అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో అని ఐడెంటిఫై చేస్తున్నాము గృహంలో. ఇంకా అవతలకు ఉందా, ఇదే డెడ్ ఎండా? కానీ అక్కడ ఇక్కడ చూపిస్తుంది కదబ్బా. మీకు లేదు ఇది. షట్టర్ ఇంతవరకు ఉందిగా. లేదు, ఇది ఇక్కడ వీళ్ళకి లేదు. వర్క్ అబ్స్ట్రక్షన్ అనే ప్రాబ్లము సెంటర్ పాయింట్లో నుంచి మనం ఐడెంటిఫై చేసినప్పుడు అంటే కొంత పరిధి వరకు నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా గ్రహిస్తుంది స్కానరు. ఇందులో ఉన్నట్లుగా మనం సెంటర్ పాయింట్ నుంచి చూస్తే ఐడెంటిఫై చేసాము, కానీ వీళ్ళ ఇంట్లో అది చూపించట్లేదు. అది పక్కన ఇంకొంచెం దూరంలో ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ రావట్లేదు. ఎగ్జాంపుల్, ఇక్కడ సెంటర్ పాయింట్లో నేను చూస్తున్నాను, ఇక్కడ ఉందని చూపిస్తుంది. ఇక్కడ ఒకసారి చూపిస్తాను. సెంటర్ పాయింట్ మనకి ఇక్కడ అవుతుంది, ఇదిగో ఇక్కడ ఈ పాయింట్ ఉందని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉంది అని ఐడెంటిఫై చేసాం కాబట్టి రెమెడీ చేయడానికి చూస్తున్నాము, కానీ అది వచ్చేసరికి వేరే ఇంట్లో చూపిస్తుంది. ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి పక్కన జరిగితే అటువైపు చూపిస్తుంది స్కానర్. ఇప్పుడు ఇటువైపు చూపిస్తున్నప్పుడు ఇలా వెళితే ఇటే చూపిస్తుంది. వీళ్ళ డెడ్ ఎండ్, ఇక్కడ ఇంకా ప్లేస్ లేదు కాబట్టి వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ రావట్లేదు, దాని యొక్క ఫోర్స్ కూడా లేదు కాబట్టి ఈ రెమెడీ వీళ్ళకి అక్కర్లేదు.